హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ సాయిబాబా పారాయణ చదివారని చెప్పాను కదా, అదైతే నిన్న కంప్లీట్ అయిపోయింది. ఇంకా నిన్న వెళ్ళి పూజ చేయించుకొచ్చాము. గుడికి వెళ్ళి పూజ చేయించుకుని అలానే స్వీట్స్ కూడా పంచి వచ్చామన్నమాట. వెళ్తూనే సాయిబాబా పూజ అయిపోతుంది. ఇంకా దేవుడికి ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళారు. అద్వైత అద్విక అమ్మ ముగ్గురు. సాయిబాబాకి అయితే సాష్టాంగ నమస్కారం చేశాడు అద్దు ఇప్పుడే. తర్వాత ఇంకా అమ్మ, తర్వాత అద్విక ముగ్గురు ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారాలు చేశారు. అమ్మ కూడా ఇంకా దండం పెట్టుకుంది, కోరిన కోరికలు తీర్చునాయన బాబా తండ్రి అని. సో అది అయిపోతూనే ఇంకా కొంచెం సేపు ఫ్లోర్ మీద అలా కూర్చుని ప్రసాదం తింటాం అనమాట ఎప్పుడు వెళ్ళినా. సో ఈసారి కూడా అలానే కొంచెం సేపు అట్లా రిలాక్స్ అయ్యి కూర్చుని ప్రసాదం తిన్నాము. మా అద్విక అయితే ఇవన్నీ కొత్తగా ఉన్నాయి, ఊహ తెలిసాక కొంచెం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇట్లా పాదాలకు నమస్కారం చేయడం ఇదంతా. అండ్ మాకైతే చాలా ఆనందం వేసింది. సాయిబాబా ప్రసాదంగా పూలు ఇచ్చారు, గుమ్మానికి పెట్టండి అని చాలా ఆనందపడ్డాము. ఇంకా అలానే అమ్మ ఇచ్చిన స్వీట్స్, టెంకాయ కూడా ప్రసాదంగా తిరిగి ఇచ్చారనమాట అందరికీ పంచమని. సో మన చేతులతో మనం పంచితేనే కదా ప్రసాదం అనేది మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేది. సో మాకే ఇచ్చారనమాట, మీరే పంచండి అని. సో కూర్చొని ప్రసాదాలు తింటున్నాం అందరం అక్కడ గుళ్ళోనే. సో పిల్లలిద్దరు అయితే అట్లా భజనలు చేసుకుంటూ తర్వాత పల్లకి దండం పెట్టుకుంటూ ప్రసాదాలు అయితే తినేసాము. పల్లకి ఇది అని చెప్తున్నారు అమ్మ వాళ్ళిద్దరికి. సో నేనైతే మ్యాక్సిమం రికార్డింగ్లో ఉంటాను కాబట్టి ఇవన్నీ చెప్పడం అమ్మ చెప్తుంటారు. అలానే ఇంకా తులసి ప్రదక్షిణాలు చేశారు అద్వైత్ అమ్మ ఇద్దరు. తర్వాత అందరికీ ప్రసాదాలు అంతే పంచడం అయిపోయింది. ఇంకా ఇంటికి ఒక 2-3 స్వీట్స్ తీసుకెళ్ళాము, ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టాలి అని. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా పిల్లలు ఇద్దరు బాయ్ చెప్తున్నారు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.